హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు JNTUK 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది అన్నారు. మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు అయితే ఒక అప్డేట్ ఉందన్నారు. అయితే అందుట్లో బాగా కన్సిడర్ చేసింది ఏంటి అదొకటి. సో స్టూడెంట్స్ జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి అదొకటి. అయితే ఇప్పుడు బుక్లెట్లో 31 పేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి 5 యూనిట్లు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయి ఒక ఎస్ఏ క్వశ్చన్ 3 సైడ్స్ రాస్తే కరెక్ట్ 31 పేజీలు సరిపోతుంది. మీరేమో 4 పేజీలు రాయమన్నారు, మరి బుక్లెట్ సరిపోదు కదా అని చెప్పేసి. సో దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే సో 31 పేజెస్ ఉంటాయి కరెక్టే, కానీ ప్రతి ఒక్కరు కూడా 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వరు కదా. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే 3 యూనిట్లు 3.5 యూనిట్లు పర్ఫెక్ట్ ప్రిపేర్ అవుతారు. సో దానికి తగ్గట్టే రాస్తారు. అయితే వీళ్ళు కూడా అన్ని అటెంప్ట్ చేస్తారు, కాకపోతే అంత లెంగ్త్ పేజెస్ రావు. ఎందుకంటే కంటెంట్ తెలియదు దానికి. 1.5 యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారు, దానికి రిలేటెడ్గా రావటమో లేకపోతే అసలు రాకపోవటమో అది జరిగింది తప్ప పూర్తిగా రాయడానికి అవగాహన లేదు. సో అట్లాంటి కేసెస్లో మరి పేజెస్ మిగిలిపోతే ఏమన్నా అంటారా అని చెప్పేసి వీళ్ళకు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది ఖచ్చితంగా 31 పేజెస్ ఇచ్చారు కాబట్టి 31 పేజెస్ ఫుల్ చేయాల్సింది. ఇంతకుముందు 40 ఉండేవి, ఆ తర్వాత 36కి వచ్చింది, ఇప్పుడు 31కి వచ్చింది. అయితే వాళ్ళు మన కోసమే బుక్ పెట్టింది, వాళ్ళంతా కీ పేపర్ దగ్గర పెట్టుకొని లెంగ్త్లు కొలిచే ఇవ్వటం జరిగింది. లేదా వేస్ట్ అయిపోద్ది అంటే బుక్లెట్ ఫుల్ కాకపోతే వీడు సరిగ్గా రాయలేదు, సరిగ్గా చదవలేదు, కష్టపడలేదు అని అనుకుంటారని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయింది వాళ్ళకు. కానీ అక్కడ జరిగేది అది కాదు. మీకు 31 పేజెస్ ఇచ్చారంటే అడిషనల్గా 5 సైడ్స్ ఎక్కువ ఇస్తారు మీకు ఎప్పుడు కూడా. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ప్రాబ్లం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చేసిన తర్వాత దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి మళ్ళీ చేస్తారు దాన్ని. మరి పేజ్ కావాలి కదా దానికి ఎక్స్ట్రాగా. సో మీరు చెప్పినట్టు కనుక 31 పేజెస్ మీరు అనుకున్నట్టు కనుక కంపల్సరీగా ఫిల్ చేయాలంటే మరి అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో అది తప్పు. ఇక్కడ మీకు గమనించినట్టయితే ఇప్పుడు 5 యూనిట్లు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినా, 3.5 4 యూనిట్స్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినా, మీరు రాసే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని చూడటంతోనే వాళ్ళు కనిపెట్టేస్తారు. కీ పేపరు లేకుండా ఎక్కడా ఉండదు. కీ పేపరు అన్ని చోట్ల ఉంటుంది. ఓకేనా. సో అయితే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఆ కీ పేపర్ను చూడరు ఎక్కువ. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాటి ఆన్సర్స్ మాత్రం చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు థియరీ క్వశ్చన్స్ నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ మీద ఏమవుతుంది, ఆయనకన్నీ తెలిసిపోతాయి అక్కడ చూడటంతోనే. నువ్వు తప్పు రాసావా కరెక్ట్ రాసావా అని చెప్పేసి. సో ఇందుట్లో ఏంటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పేజెస్ ఫుల్ చేయడానికి ఎంతంతలా తాటికాయ సైజులో అక్షరాలు రాస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే లైన్ విడిచి లైన్ రాస్తూ ఉంటారు. సో అలాంటివి చేసినా అక్కడ అంత ఇదిగా ఆలోచించరు దాని గురించి. సో నేను చెప్పాను 4 సైడ్స్ రాస్తే సరిపోతుంది అని, కరెక్టే. కానీ నేను చెప్పింది మ్యాక్సిమం. సో మీకు నాకు తెలిసి అసలు 3 సైడ్స్ కూడా రాదు ఏదైనా ఎస్ఏ క్వశ్చన్స్కి. 1 2 2.5 సైడ్స్ వస్తుంది అంతే. 2 సైడ్సే అసలు ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్గా వస్తుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే లైన్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ లైన్స్ 40 లైన్స్ ఏముంటాయి, 28 లైన్స్, సరే గుర్తులేదు నాకు. సో అక్కడ ఏంటంటే ముందు వాళ్ళు చూసేది వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మాత్రం దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆ క్వశ్చన్లో ఉన్న మెయిన్ కీవర్డ్ చూస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ రకంగా ఇచ్చాడో చూస్తాడు. చూసిన తర్వాత ఇప్పుడు వెన్, హౌ, వాట్ అని ఉందనుకోండి, ఆ మూడిట్లో దానికి సంబంధించింది రాశారా లేదా అని మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోద్ది. ఏంటంటే కొంతమంది బట్లర్ ఇంగ్లీష్ రాస్తుంటారు,
సో అట్లాంటప్పుడు మరి ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా అయినా బట్లర్ ఇంగ్లీష్ తప్పు రాస్తే అదేంటంటే అర్థం చేసుకునే వాళ్ళు అనుకోండి మార్కులు వేస్తారు కదా, ఫుల్గా వేయరు. ఇరిటేషన్ ఉన్నవాళ్ళు అనుకోండి ఏది పడితే చేస్తారు. సో అట్లుంటుంది. సో జనరల్గా ఈ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ముందుగా అంతా రాస్తారు, చివరికి వచ్చేపాటికి కంగారు పడిపోయి ఫస్ట్లోనేమో కష్టమైంది రాసేసి ఈ చివరికి వచ్చేసరికి వీళ్ళు ఈజీగా ఉన్న వాటికి కంగారు టైం అయిపోతుందని చెప్పేసి మధ్యలో ఆలోచించుకోవడం కూర్చోవడం చేస్తారు కదా, రాసేసేసి బొమ్మలు కూడా పెన్నుతో గీసేసి ఇచ్చేసి వస్తుంటారు. పెన్సిల్తో గీసిన బాడీ పార్ట్స్ అవి వేయరు. సో అదొక మిస్టేకు. ఓకేనా. సో బోల్డ్ సైజులో లెటర్స్ రాస్తా ఉంటారు, అది బ్లండర్ మిస్టేక్. ఏంటంటే పేజెస్ ఎవరో కౌంట్ చేయరు. ఓకేనా, అదొకటి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు డెకరేషన్కే ఎక్కువ టైం కేటాయిస్తారు. టైం ఎట్లా సరిపోతుంది? అయితే ఇక్కడ కన్సిడర్ చేసిన వాటిల్లో జనరల్గా చూసేది ఏంటంటే మీ కంటెంట్లో ఉన్న థీమ్ చూస్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి అసలు ఇందుట్లో మొత్తం వచ్చేసరికి అతనికి ఎన్ని లైన్స్ వస్తాయో ముందు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఏంటంటే అసలు R23 వాళ్ళకైతే ఈ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఉంటాయి కదా, అవి 4 లైన్లు రాయాల్సింది నువ్వు 10 లైన్లు రాసావు అనుకో, వీడేంటి ఎంత రాశాడు అని చెప్పేసి అక్కడే తెలిసిపోద్ది. ఎస్ఐ క్వశ్చన్లో అప్పుడు చదువుతాడు. అదే షార్ట్ క్వశ్చన్లో కరెక్ట్గా ఫస్ట్గా రాసినట్టయితే 4 లైన్లు కరెక్ట్గా రాసినట్టయితే ఇవన్నీ కరెక్ట్గా రాశాడు. షార్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాసిన వాడు ఎస్ఏ క్వశ్చన్స్కు బాగా రాస్తాడని చెప్పేసి ఇక కంటెంట్ పైన చూసుకుంటూ వెళ్తాడు ఎవడైనా. అది కూడా బయట జరిగితే, యూనివర్సిటీలో జరిగితే కాదు. సో దాని ప్రకారమే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా షార్ట్ క్వశ్చన్స్ మంచిగా రాశారు లేదో చూసుకోండి. పేజీలు ఇచ్చారు కదా అని చెప్పేసి నింపాలని చెప్పేసి అది కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది వచ్చేసరికి అటెంప్ట్కి అంటున్నారు వాటికి వేయట్లేదు, పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ కొట్టేశారు అనుకోండి, ఏమైనా అవుతుందా? దానికి ఏం కాదు. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే రెండో పేజీలో మొదలెడతాం కదండి, 41 పేజీలు ఉంటాయి కదా, రెండో పేజీలో మొదలెడతాం కదా, మరి రెండో పేజీ స్టార్టింగ్ అవుతుంది కదా, అది వదిలేసేసి నెక్స్ట్ పేజీకి వెళ్ళొచ్చా? స్టార్టింగ్ పేజ్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయాల్సిందేనండి, అలా చేయొద్దు మీరు. ఓకేనా. సో అది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా అడుగుతున్నారు 1A ఒక చోట 1B ఒక చోట రాయొచ్చు, నో ప్రాబ్లం, నథింగ్ హ్యాపెన్స్. ఇంకొచ్చేసరికి ఏంటంటే 1Aలో క్వశ్చన్ రాశాను ఆన్సరు, 2B రాశానండి, రెండింటికి మార్కులు ఇస్తారంటే బ్లండర్ మిస్టేక్, మార్కులు వేరు. మార్కులు వేస్తారు, కాకపోతే ఎట్లా? 1ABకి 5 మార్కులు ఉన్నాయి అనుకోండి, నువ్వు రాసిన 5 మార్కులు కంటే 5 మార్కులకి వేస్తారు. 2B దాని 5 మార్కులకి వేస్తారు. పిచ్చోళ్ళు చాయిస్ ఇచ్చారా, ఆర్ బి అని ఇస్తారు కదా. సో అందులో మళ్ళీ ఏరియాలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. సో ఇలాంటి మీ ఊరు 2-1, 2-2 బీటెక్ ఎగ్జామ్స్లో రాశారు లేదు చూసుకోండి, ఇవే కన్సిడర్ చేశారు. సో కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామిక్ యాప్లో కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.